భాస్ ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నాడు అనే పాయింట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పార్ట్లో అర్థమవుతుంది. కేవలం నటన పరంగానే కాకుండా గ్రాండ్ విజువల్స్తో భారీ ట్రీట్ మాత్రం క్లైమాక్స్ అదిరే లెవెల్లో కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అంశం మాత్రం మారుతి రైటింగ్ అని చెప్పక తప్పదు. గత సినిమాల్లో మంచి కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేసిన తను ఈ సినిమా ఫస్టాఫ్ నుంచే కథనం వీక్గా నడిపించారు. ఫస్టాఫ్లో చాలా వరకు సీన్స్ ఫోర్స్డ్గా ఇరికించిన భావన చూసే ఆడియన్స్లో కలుగుతుంది. అలాగే చాలాసేపటి తర్వాత కొంచెంగా రాజా సాబ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రాసెస్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. వీటిని ముందుగానే కొంచెం గ్రిప్పింగ్గా డిజైన్ చేస్తే బాగుండేది. ఇందులో కోర్ పాయింట్ మైండ్ గేమ్ వంటి అంశాలు క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించినా ముందు సన్నివేశాలు దెబ్బతో ఇంత హంగామా అవసరమా అనిపిస్తుంది.